శ్రీకాకుళం నగరం రూపురేఖలు మార్చేందుకు ప్రతి బాధ్యత తీసుకోవాలని ఇన్ఛార్జ్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ పిలుపునిచ్చారు. చీపురుపట్టి రోడ్డును క్లీన్ చేశారు. మే 23 నుండి జూన్ 20 వరకు నిర్వహించనున్న ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని 7 రోడ్ల జంక్షన్ వద్ద శనివారం జెండా ఊపి కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విధికి క్లీనింగ్ చేయాలి. సో ఈ ఆపరేషన్ మనం 4 వీక్లో డివైడ్ చేసాము. ఫస్ట్ వీక్లో ప్రతి మున్సిపాలిటీలో మనం ప్రతి విధిలో మొత్తం చెత్త క్లీన్ చేస్తున్నాము. సో మున్సిపాలిటీ క్లీన్ చేస్తే మీ అందరికీ తెలుసు, మున్సిపాలిటీ వర్కర్ ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి 10 గంటల వరకు, అదేవిధంగా రాత్రి కూడా క్లీనింగ్ జరుగుతుంది. బట్ ప్రతిరోజు చెత్త కూడా వాపసి ప్రతి రోడ్లో వస్తుంది. సో అది చెత్త క్లీన్ చేయడానికి బాధ్యత మున్సిపాలిటీకి కాదు, ప్రతి మనుష్యకి కూడా చెత్త క్లీన్ చేయడానికి బాధ్యత. సో ఈ ఆపరేషన్ క్లీన్ స్వీప్ ద్వారా ప్రతి మీడియా మిత్రులకి ద్వారా మన పబ్లిక్కి ఒక రిక్వెస్ట్, మీరు బయట చెత్త వేయకూడదు. ప్రతి ఇంటికి బండి కూడా చెత్త కలెక్ట్ చేయడానికి వస్తుంది. మీరు ప్రతి ఇంటి నుంచి చెత్త ఇస్తున్నారు, తర్వాత కూడా బయట చెత్త వేస్తున్నారు. సో అది మంచి కాదు. మీకు సిటీ క్లీన్ కావాలి, మొత్తం సపోర్ట్ మీ ద్వారా కూడా కావాలి. సో ఈరోజు మన బ్రాండ్ అంబాసిడర్ లాగా మీరు సొంతంగా ముందుగా వస్తే మన సిటీ మున్సిపాలిటీ శ్రీకాకుళం సిటీ ఖచ్చితంగా క్లీన్ అవుతుంది. సో ఫస్ట్ వీక్లో మనం క్లీనింగ్ స్వీప్ చేస్తున్నాము, సెకండ్ వీక్లో డ్రైనేజ్. అదేవిధంగా ఆపరేషన్ క్లీన్ స్వీప్ కింద గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక ఆదేశం కూడా ఇచ్చారు, ప్రతి స్ట్రీట్లో మనం శ్రీకాకుళం నగర పాలక పరిధిలో ఉన్న ప్రజలందరికీ నమస్కారం తెలియజేస్తూ, అదేవిధంగా మన కలెక్టర్ గారికి, ఇతర సిబ్బందికి, మన జిల్లా అధికారులందరికీ నమస్కారం తెలియజేస్తాము. ఈ రోజు నుంచి దాదాపు 30 రోజులు ఆపరేషన్ క్లీన్ స్వీప్ ప్రోగ్రామ్ మనకి ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, ఎంఏ అండ్ యూడీ వారు చెప్పారు. అదేవిధంగా మొత్తం 4 వారాలకి ప్రతి వారం ఏమి చేయాలి, ప్రతిరోజు ఏమి చేయాలనేది మొత్తం ప్రణాళిక తయారు చేశాము. సో ఇక్కడ ఈరోజు కార్యక్రమం ఏంటంటే ఇల్లో స్పాట్స్, రెడ్ స్పాట్స్, బ్లాక్ స్పాట్స్, అదేవిధంగా మనకి బల్క్ వేస్ట్ జనరేటర్స్ ఎక్కడైతే ఉన్నాయి, గార్బేజ్ వల్నరీ పాయింట్స్ ఎక్కడున్నాయి, రోడ్స్ మొత్తం కంప్లీట్గా క్లీనింగ్ ప్రాసెస్ అనేది ఈరోజు మొత్తం మన నగరం పరిధిలో ఉన్న అన్ని రోడ్లు సంబంధించి ఈరోజు కార్యక్రమం ప్రారంభించాము. సో సైమల్టేనియస్గా ప్రతి వార్డులో, ప్రతి వీధిలో మనకి మహిళా సంఘాలతో కూడా నిన్న అందరితో మాట్లాడాము. ఎవరి వార్డులో మహిళా సంఘాలు, అదేవిధంగా కీ పర్సన్స్, అదేవిధంగా రాజకీయ ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో అందరి సమక్షంలో, అందరి యొక్క సహకారంతో మన మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న సిబ్బంది అంతా, అంటే ప్లానింగ్ సెక్రటరీ కానీ, ఎమ్మెల్యే సెక్రటరీస్ కానీ, శానిటరీ సెక్రటరీస్ కానీ, ఉమెన్ పోలీస్ కానీ, అందరూ ఆల్ సిబ్బంది మొత్తం అంతా ప్రతి వార్డులో, ప్రతి స్ట్రీట్లో, ప్రతి వార్డులో ఎన్నెన్ని వీధులు ఉన్నాయో కూడా లిస్ట్ అవుట్ చేశాము. ఆ వీధికి కూడా ఇన్ఛార్జీలు పెట్టాము. వాళ్ళందరూ ఈరోజు అంటే ఇక్కడ నుంచి 30 రోజులు మొత్తం కార్యక్రమం చేపట్టి ఖచ్చితంగా మన శ్రీకాకుళం నగర పరిధిలో ఉన్న ప్రతి రోడ్డు కూడా మొత్తం ఎక్కడ కూడా డస్ట్ అనేది లేకుండా, గార్బేజ్ లేకుండా కంప్లీట్గా క్లీన్ చేసి మన యొక్క నగర ప్రజలకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఆరోగ్యం అందించే దిశగా మున్సిపల్ కార్పొరేషన్ నిరంతరము 5 గంటలు లేచి సాయంత్రం వరకు మొత్తం రాత్రి వరకు పనిచేస్తూ ఉన్నాము. దానికి మనకి మన ముఖ్యమంత్రి గారు ఇచ్చిన కాన్సెప్ట్ ఏంటంటే, మనం ఎవరైతే గవర్నమెంట్ అధికారులు, సిబ్బంది పనిచేస్తున్నారో పారిశుద్ధ్య కార్యక్రమం సంబంధించి దానికి ప్రజల భాగస్వామై ఈ కార్యక్రమం ఏ విధంగా మనం కొనసాగించాలి, తర్వాత ప్రజల మీద మనం చేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల ఒత్తిడి ఎలా తగ్గించాలి. కొన్ని దగ్గరలో పారిశుద్ధ్య కార్మికులు చేస్తారు, కొన్ని దగ్గర పారిశుద్ధ్య కార్మికులు చేయని దగ్గర మనకి ఏదైతే మనకి మెషినరీ ఉందో ఆ మెషినరీ సాయంతో చేయాలి. కొన్ని దగ్గర బోత్ కార్మికులు అదేవిధంగా మెషినరీ రెండు కంబైన్డ్గా చేసే కార్యక్రమాలు కూడా మనం టేకప్ చేయడానికి కాన్సెప్ట్ అనేది క్లియర్గా మన ఆనరబుల్ సీఎం గారు ఇచ్చిన మెసేజ్ అంతా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, మొన్న సార్ కలెక్టర్ గారితో ఇద్దరితో